చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకని. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా $5 billion, $10 billion, $15 billion పెట్టుబడి పెడుతున్నారు. ఒక నెల డిలే అయినా, ఒక 3 నెలలు డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మీరు డెలివరీ చేయండి, తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేము ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కంపెనీల వెనకాల నేను పరిగెడుతున్నా అధ్యక్ష. ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు, మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను అధ్యక్ష. మొన్న కూడా మీరు చూసారు, రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్ కి. దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఈ రోజు MOU అయిపోయింది, 500 మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తాను. తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు. 500 కాదు 700 సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాను. సో భారతదేశం మొత్తం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది. తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను, మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నా అధ్యక్ష. వాళ్ళందరూ ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కంపెనీలో నంబర్ 1 కాకపోతే నంబర్ 2 పొజిషన్ లో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మా తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీకు అక్కడ లింక్స్ ఉన్నా, కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి. వాళ్ళు ఆ కంపెనీస్ కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి. తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను. ఇక్కడున్న శాసనసభ్యులు కూడా చాలా మంది NRIs ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులుగా వచ్చారు. అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా నేను కోరేది, మీరు మీ రోలడెక్స్ నాకు ఇవ్వండి, కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి. వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్ గా అవుట్ రీచ్ చేస్తాను. కలిసికట్టుగా, ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవుదండి, కలిసికట్టుగా మనందరం పనిచేస్తాం. 164 మంది ఒక NDA కూటమికి చెందిన శాసనసభ్యులందరూ ఈ సభలో ఉన్నారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 5 లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలుగుతాం. 5 లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు. ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. 5 లక్షల IT ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసనసభ్యులందరూ తెలుపుకుంటారు.